పెట్టకుండానే ఇన్నేళ్ల నుంచి కాపురం చేశానా మీతోటి? అయినా వాళ్ళంటే వయసులో ఉన్నారు, చెక్కలు ముక్కలు ఏం తిన్నా అరిగించుకోగలుగుతారు. తమకున్న బీపీ షుగర్లో ఇవన్నీ తింటే మూలన పడతారు. పెళ్ళాలుండేదే ఉన్న రోగాలు గుర్తు చేయడానికి. అవునవును, ఈ మొగుళ్ళుండేదే లేని రోగాల్ని రప్పించడానికి. 24 గంటలు ఆ పంచే ఈ పంచే, అది పెట్టు ఇది పెట్టు అని అనడమే కదా. నాన్న మీరు తినండి. థ్యాంక్ యూ. ఆహా, ఓహో, సూపర్ అమ్మా. తీసుకో తిను. వద్దండి, తీసుకో తిను, పర్లేదు తిను. ఇప్పుడు నేను కూడా నా చేత్తో మాధవ్కి తినిపించకపోతే తను కూడా మావయ్య గారిలో ఫీల్ అవుతాడేమో. నాకు అదంతా ఏమీ లేదు, కావాలంటే నేనే తీసుకుంటాను. వద్దులే మాధవ్, నా చేత్తో నేనే పెడతాను. అల్లుడు నువ్వు కూడా పెట్టు పెట్టు. మీ మొహాల్లో ఈ నవ్వు, ఈ సంతోషం కాసేపట్లో పేలిపోతుంది. ఏ క్షణంలో అయినా భూమి కడుపు పోవటానికి మేము పెట్టిన మందు పని చేస్తుంది. మనం పెట్టిన మందు పని చేస్తున్నట్టుందే. మాధవ్, ఒక్క నిమిషం పక్కకి రా. ఏమైంది భూమి? కడుపులో బాగా నొప్పిగా ఉంది మాధవ్, తట్టుకోలేకపోతున్నాను. అవునా, ఇప్పుడు ఎలా? డాక్టర్ దగ్గరికి వెళ్దాం పద. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు, వాళ్ళు అనవసరంగా కంగారు పడతారు. మనం మాత్రమే వెళ్దాం. సరే రా. ఏంటి ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? ఇక్కడ అందరం సంతోషంగా ఉంటే ఒక్క మాట కూడా చెప్పకుండా వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నట్టు ఏదో జరుగుతుంది. ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వీళ్ళు ఏదో దాచిపెడుతున్నారు. ఏమై ఉంటుంది? డాక్టర్ గారు, మా హాస్పిటల్లోకి ఇలాంటి కేసు ఒకటి వచ్చింది.